అందరికీ నమస్తే. నా పేరు కాజా హుసేన్. మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి క్రాంతి కిరణం ఎల్లప్పుడూ ముందుంటుంది. అందులో భాగంగా ఈరోజు మనము మహిళల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం గురించి ఈరోజు తెలియజేయడానికి వచ్చినాము. మరి వెల్దుర్తి మండలము అట్లాగే కృష్ణగిరి మండలానికి మెయిన్ ప్రధానంగా వెల్దుర్తి అనేది కేంద్రంగా ఉంటుంది. ఇక్కడికి చాలా మంది దూర ప్రాంతాల నుంచి కొన్ని వందల మంది రోజుకి ఇక్కడ నిత్యం వచ్చిపోతుంటారు. మరి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి మహిళల విషయానికి వచ్చేపాటికి రాజకీయ నాయకులందరూ కూడా మహిళలకు మేము మహిళా సాధికారత, మహిళలకు అవి చేస్తాం ఇవి చేస్తాం, రిజర్వేషన్ 33% ఇస్తామని ఎన్నో ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడమే తప్ప మరి నిజంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించి ఏ రకంగా వీళ్ళు చేస్తున్నారనే విషయం గురించి ఈరోజు మనము ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మహిళలు ఈ విషయాన్ని చెప్పుకోలేరు. మహిళలు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట చూస్తే మహిళల మరుగుదొడ్ల విషయానికి వచ్చేస్తే మరి వెల్దుర్తిలో ఒక మెయిన్ ఇక్కడ పాత బస్టాండ్లో ఒక్క టాయిలెట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. మరి ఈ టాయిలెట్స్ అనేటివి కూడా పే టాయిలెట్స్. ఒకసారి యూరిన్ పోయించినా సరే, లెట్రిన్ పోయించినా సరే 10 రూపాయల వాళ్ళు వసూలు చేస్తున్నారు. మరి మహిళలందరికీ మేము ఇది చేస్తాం అది చేస్తామని రాజకీయ నాయకులు ఎన్నో చెప్పినా కూడా ఎందుకు ప్రభుత్వాలు ఉచితంగా టాయిలెట్స్ అనేటివి ఏర్పాటు చేయడం లేదు మహిళల కోసం? మగవాళ్ళు ఎక్కడికైనా పోయి బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తారు. మరి మహిళలు ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా 1 కిలోమీటర్ వరకు బహిరంగ ప్రదేశం అనేది లేదు. మరి అత్యవసరంగా అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలి? మహిళలు ఈ ప్రయాణాలలో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కేవలం యూరిన్ వస్తుంది మనకు ఇబ్బంది పడతామని నీళ్లు కూడా తాగడం మానేశారు. ఎందుకంటే నీళ్లు అధికంగా తీసుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. మరి మహిళలు నీళ్లు తాగడం మానేయడం వల్ల ఈ కేవలం యూరిన్ వస్తుంది, మేము బయట పోతే మాకు ఫెసిలిటీ లేదు అని చెప్పి యూరిన్ కూడా వాళ్ళు ఆపుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఎక్కువసేపు యూరిన్ ఆపుకోవడం వల్ల వాళ్ళకు బ్లాడర్లో ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తున్నాయి. పిల్లలు టాయిలెట్స్ పోక వాటిని ఆపుకోవడం వల్ల కలిగేటువంటి శారీరక సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి. ఎందుకంటే యూరిన్ ఆపుకోవడం వల్ల యూరిన్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. యూరిన్ ఆపుకోవడం వల్ల ఏదైతే బ్లాడర్లో రాళ్ళు వచ్చే ప్రమాదం ఉంది. అవి కిడ్నీ ఎఫెక్ట్ చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మరి ఇన్ని రకాల సమస్యలతో మహిళలు నిత్యం పోరాటం చేయవలసిందేనా? కనీసం వాళ్ళకు ఒక టాయిలెట్ అనేది కూడా మనం ఏర్పాటు చేయలేమా? అంతేకాకుండా మహిళలకు అత్యవసరాలైనటువంటి చెప్పుకోలేనటువంటి పీరియడ్ సమయంలో మరి వాళ్ళు ఏదైనా ప్యాడ్ మార్చుకోవాలి, అధిక రక్తస్రావం అయినప్పుడు ప్యాడ్ మార్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇన్ని రకాల సమస్యలు మహిళలకు ఎప్పుడు చుట్టుముట్టి ఉంటాయి. మరి ఇంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, బయట ఉద్యోగాలు చేసేటువంటి సమస్యలతో కనీసం వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి మూత్ర విసర్జన చేయాలంటే మగవాళ్ళు ఎక్కడన్నా చేయొచ్చు, కానీ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేస్తారు? మరి ఈ సమస్యని ప్రభుత్వం చాలా సీరియస్గా గుర్తించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది చిన్న సమస్య కాదు, మహిళల ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్య. మహిళలు దృఢంగా ఉంటేనే ఒక ఇల్లు అనేది నిలబడగలుగుతుంది. ఏదైనా బయటికి వెళ్ళాలంటే కేవలం నీళ్లు తాగలేనటువంటి దీనావస్థలో మహిళలు ఉన్నారు. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల వాళ్ళకి యూరిన్ వస్తుంది. యూరిన్ వస్తే నేను బయటికి పోలేను కదా, యూరిన్ వస్తే నేను ఎక్కడ వెళ్ళాలని కేవలం ఆ భయంతోనే వాళ్ళు నీళ్లు తాగడం అనేది మానేసినారు. ఇది ఎంత ప్రమాదమో మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది చిన్న సమస్యనే కాకపోతే ఆ శరీరానికి పడేటువంటి సమస్య చాలా పెద్దది. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా మారి వాళ్ళకు అన్ని రకాల వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. బహిరంగ ప్రదేశాలలో ప్రతి చోట టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయాలి. అందుబాటులో ఎక్కడైనా సరే వాళ్ళకు ఉచితంగా టాయిలెట్ అనేది ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి మహిళలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సరైనటువంటి వసతులు లేవు, టాయిలెట్స్ లేవు. మరి మహిళలు అక్కడ ఉద్యోగం చేసుకునేటువంటి మహిళలు టాయిలెట్స్ వస్తే ఎక్కడికి పోవాలో వాళ్ళకి ఇబ్బందులు కలిగి ఎక్కడికి పోవాలో తెలియక అలాగే వాళ్ళు యూరిన్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నటువంటి మహిళలు కోకొల్లలు ఉన్నారు. మరి ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే మహిళ ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్నప్పుడే భారతదేశం అనేది డెవలప్ అవుతుంది. మరి వాళ్ళని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది ప్రభుత్వానికి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ధర్మం.
స్వచ్ఛ భారత్ అని చెప్పి కేవలం ఫోటోలకి ఫోజులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు ప్రభుత్వ అధికారులు. మరి స్వచ్ఛ భారత్ ఎక్కడుంది? మహిళల కోసం టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయలేని స్వచ్ఛ భారత్ ఎందుకు? కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసమే స్వచ్ఛ భారత? మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వాలు అనేది క్రాంతి కిరణం తరపున మేము ప్రశ్నిస్తున్నాము. మహిళలందరూ కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెల్దుర్తిలో ఎక్కడ కూడా ఈ ఫ్రీ టాయిలెట్స్ అనేటివి లేక ఇక్కడికి వందల మంది మహిళలు నిత్యం ఇక్కడ వచ్చిపోయేటువంటి రద్దీ ప్లేస్లో వాళ్ళకు సరైన వసతులు లేవు. కేవలము ప్రయాణికులకు ఒక్కటికే కాదు, ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు కూడా వసతులు లేవు. ఎంపీడీఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, సచివాలయాల్లో కానీ ఎక్కడ కూడా అక్కడ పనిచేసే మహిళా ఉద్యోగినులకు కనీసము టాయిలెట్స్ లేవంటే ఎంత సిగ్గుచేటు మనం బాధపడాలి. మరి కేవలం టాయిలెట్స్ ఉండడమే కాకుండా దాని శుభ్రత అనేది ఎవరు పాటించడం లేదు. మరి దాన్ని క్లీనింగ్ చేయడం లేదు. అక్కడ ఎవరు క్లీనింగ్ లేక మరి ఉన్న రోగాలే కాకుండా మళ్ళీ కొత్త రోగాలు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలకు, ఇటు ప్రయాణం చేసేటువంటి మహిళలకు సమస్యనే, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగినులకు కూడా టాయిలెట్స్ లేవు అంటే మరి మహిళలకు సాధికారత ఎక్కడ ఉంది? మహిళల అభ్యున్నతి ఎక్కడ ఉంది? మహిళలకు మేము అవి చేస్తాం ఇవి చేస్తామన్న కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రమే ఉన్నాయి కానీ మహిళలకు ఏ విధమైనటువంటి రక్షణ లేదని చెప్పేది గ్రౌండ్ లెవెల్లో ఇది వాస్తవం. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, బహిరంగ ప్రదేశాలలో మహిళలకు ఉచితంగా టాయిలెట్స్ అనేటివి ఏర్పాటు చేసి వారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి క్రాంతి కిరణం తరపున మీ కాజల్సన్ తెలియజేయడమైనది. నమస్తే.